So hello all, I hope all are doing well guys. Welcome back to the channel. Let's start up and guys ee roju aithe A to Z sheets gurinchi aithe manam discuss cheyabothunam. Macros lo manam sheets gurinchi emem rastamu, దేని వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి అనేది అయితే A to Z అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో తర్వాత నేను వర్క్ బుక్స్ గురించి చెప్తాను అనమాట. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ గైస్, ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ ఎట్ ద మూమెంట్. అండ్ మీరు బై ఎనీ ఛాన్స్ మ్యాక్రో సిరీస్ మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో వీడియోస్ ప్రీవియస్గా నేను అప్లోడ్ చేశాను అనమాట చాలా వరకు. సో అవి చూడండి, అవి చూసి ఇది చూస్తే ఇంకా బెటర్గా మీకు అయితే అర్థమవుతుంది. దట్ ఈస్ ఆల్. సో లెట్స్ డైవ్ ఇన్. సో గైస్, ఫస్ట్ అయితే నేను షీట్ రిఫరెన్స్ గురించి మాట్లాడతాను. దీన్ని ఎగ్జాంపుల్తో చెప్పడం బెటర్ అనిపించింది నాకు. రాదర్ దాన్ డెఫినేషన్ మీకు చెప్పడం కంటే ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎక్కడైనా పార్ట్ మీరు స్కిప్ చేస్తే ఫర్దర్గా మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ హియర్. సో లెట్స్ డైవ్ ఇన్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో సార్ చూపిస్తా చూడండి. ఆల్ట్ F11 నేను కొత్తగా మ్యాక్రోస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇన్సర్ట్ మాడ్యూల్ అండ్ ఇక్కడ నేను సబ్ ABC ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ABC అనేది నేను నార్మల్గా ఇస్తున్నాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు అక్కడ నేమ్ అయితే. ఇప్పుడు నేను రేంజ్ E1 to E5 ఈజ్ ఈక్వల్స్ టు హాయ్ అని రాస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే A1 to A5 ఏదైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్లో అయితే హాయ్ అని పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరైతే చూడండి, ఇప్పుడు A1 to A5 అయితే హాయ్ అని పడిపోయింది. సో షీట్ 2 షీట్ 3 అలా ఉన్నప్పుడు అవి హాయ్ అనేది ఓన్లీ షీట్ 1లోనే పడతాయి అనమాట. ఇప్పుడు నాకు షీట్ 2లో కూడా కావాలంటే ఏం చేయాలంటే సింప్లీ గాయస్ ఇక్కడ షీట్స్ 2 నెంబర్ ఇచ్చేసి డాట్ ఇది ఇస్తే ఇప్పుడు షీట్ అంటే సెకండ్ ఇక్కడ మనం 2 నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇది పొజిషనింగ్ అనమాట. మీరు ఎంత నెంబర్ ఇస్తే ఆ షీట్లో వెళ్ళి, అంటే ఇన్ కేస్ ఆ షీట్ ఎగ్జిస్టింగ్లో ఉంటే ఆ షీట్లో వెళ్ళి డేటా పడుతుంది అనమాట. లేదు ఇక్కడ 2 నేను 3 ఇస్తున్నాను, ఇంకా రన్ చేయలేదు నేను. ఇప్పుడు క్లిక్లీ రన్ దిస్, మీరు చూడొచ్చు హాయ్ అనేది థర్డ్ షీట్లో పడిపోయింది అనమాట. సో ఇప్పుడు బ్రో మరి 3 నెంబర్ ఇచ్చావు అందుకే 3లో వచ్చింది అనేసి మీకు డౌట్ రావచ్చు. సో నేను షీట్ 4 అయితే తీసుకెళ్ళి షీట్ 2 ప్లేస్లో పెడుతున్నాను, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇచ్చాను అనుకోండి, ఏమనుకుంటున్నారు ఏమొస్తుంది అంటే షీట్ 2 అంటే ఇక్కడ థర్డ్ షీట్ ఉంది మనకి, దానిలో వస్తుందా లేకపోతే పొజిషనింగ్ వైజ్ షీట్ 4లో వస్తుందా? టెక్నికల్ చెప్పాలంటే థర్డ్లో రావాలి, కాకపోతే అకార్డింగ్ టు మ్యాక్రోస్ అది మనం పొజిషనింగ్ ఇస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ నుండి తీసుకుంటుంది. సో షీట్ 4లో మనకైతే హాయ్ వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు షీట్ 4 యాక్టివ్గా ఉంది, ఇక్కడైతే మనకి హాయ్ పడిపోయింది. ఐ హోప్ మీకు లైక్ షీట్ రిఫరెన్సింగ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. బ్రో బై ఎనీ ఛాన్స్ షీట్కి నేమ్స్ ఉంటే ఎలా అనేసి మీకు డౌట్ రావచ్చు. లెట్స్ సే నేను ఇక్కడ నేమ్ వచ్చేసి ప్రో అని రాస్తున్నా, ఓకే. అండ్ ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయాలంటే షీట్స్ నేమ్ ఇవ్వాలి కదా, ప్రో. మీరు లైక్ ఏ సెన్సిటివ్ కాబట్టి మీరు ఏమి ఇచ్చినా ఏం కాదు. డాట్ రేంజ్ E1 to E5 ఈజ్ ఈక్వల్స్ టు హలో. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్ చూడండి ప్రోలో అయితే హలో వచ్చేసింది, చూసారా? సో దిస్ ఈజ్ హౌ యూ టేక్ షీట్ రిఫరెన్సింగ్ అనమాట. ఐ హోప్ ఈ పాయింట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్త షీట్స్ ఎలా యాడ్ చేయాలి, ఏదైనా వర్క్ బుక్లో మనం కొత్త షీట్స్ న్యూ షీట్స్ ఎలా యాడ్ చేయాలి అనేది అయితే మనం డిస్కస్ చేద్దాము. ఏముంది బ్రో, లైక్ ఫస్ట్ దీనికైతే నేమ్ ఇద్దాం, షీట్ రిఫరెన్సింగ్, ఓకే. సో ఇప్పుడు మీకు అయితే డౌట్ రావచ్చు, ఏముంది బ్రో నేను కంప్లీట్గా షిఫ్ట్ F11 కొడతాను, లేకపోతే ఇక్కడ సింపుల్గా ప్లస్ ఉంది కదా ఇలా క్లిక్ చేస్తే మనకి కొత్త షీట్ యాడ్ అవుతుంది అని మీరు చెప్తారు. అఫ్కోర్స్ కరెక్టే అది, కాకపోతే మ్యాక్రోస్లో రాయాలంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో సింపుల్గా ఏం లేదు, నేను మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ అయితే ఒక మాడ్యూల్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను నేమ్ వచ్చేసి యాడ్ షీట్ అని పెడుతున్నా, ఎస్ అని పెట్టేస్తా. సో సబ్ యాడ్ షీట్ అండ్ ఇప్పుడు ఏం లేదు షీట్స్ డాట్ యాడ్ అని కొట్టేస్తే చాలు, ఇప్పుడు యాడ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ప్రో తర్వాత ఏం లేదు, లేకపోతే ప్రోకి ముందు షీట్ 3 ఉందన్నమాట. ఇఫ్ ఐ రన్ దిస్ ఇప్పుడు చూడొచ్చు మీకు డిఫరెన్స్ వస్తుంది. చూడండి షీట్ 6 అయితే యాడ్ అయిందనమాట. సో దిస్ ఈజ్ హౌ దిస్ వర్క్స్ అనమాట. ఇది కాకుండా ఇంకేం లేదా అంటే వర్క్ షీట్స్ కూడా ఉంది, ఇది కూడా రాయొచ్చు మీరు, వర్క్ షీట్స్ డాట్ యాడ్, అంతే. ఇది కూడా రన్ చేసినా మీరు ఇక్కడ చూడొచ్చు 6 తర్వాత 7 and 8 వచ్చాయి. మీరు అనుకోవచ్చు బ్రో 2 షీట్స్ ఎందుకు వచ్చాయని. యాక్చువల్ నేను రన్ చేస్తే అన్నీ రన్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఇది రన్ అవుతుంది, దాని తర్వాత ఇది కూడా రన్ అవుతుంది, దానికి మనకి 7 and 8 వచ్చాయి అనమాట. సో లెట్ మీ డిలీట్ దిస్, ఎందుకంటే ముందర ఇంకా షీట్స్ మనం యాడ్ చేస్తాం అనమాట, మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, రైట్. ఇప్పుడు మీకు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది, బ్రో ఓకే మీరైతే షీట్స్ యాడ్ చేస్తున్నారు కరెక్టే, ఇప్పుడు ఏదైనా నాకు అడ్రస్ కావాలి, లెట్స్ సే ప్రో ముందర షీట్ 6 ఉంది, షీట్ 6 ముందర నాకు కావాలి, లేకపోతే షీట్ 6 తర్వాత నాకు కావాలి, లేకపోతే ప్రో తర్వాత నాకు కావాలి, లేకపోతే ప్రో ముందర నాకు కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటప్పుడు మనం షీట్స్ డాట్ యాడ్ ఆఫ్టర్
ఇక్కడ కోలన్ ఇచ్చి ఈజ్ ఈక్వల్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు కోలన్ ఇస్తున్నామంటే నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్కి ఎప్పుడైనా మనం మ్యాక్రోస్లో కోలన్ ఇస్తామన్నమాట. సో నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే బిఫోర్ వస్తుంది, ఆఫ్టర్ వస్తుంది, కౌంట్ ఇస్తుంది, ఇక్కడ మీకు టైప్ కూడా ఉంది చూడండి, టైప్ వస్తుంది. ఇవన్నిటికీ మనం అయితే కోలన్ ఇస్తాం. ఇవే కాదు ఇంకా చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ అయితే ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నిటికైతే మనం సెమీ కోలన్ ఇస్తాం అనమాట. జస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఇస్తే అది వర్క్ కాదు, ఎర్రర్ త్రో చేస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ప్రో అని రాస్తున్నాను, రైట్? ప్రో ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి ప్రో అని రాస్తున్నా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ షీట్స్ డాట్ యాడ్ బిఫోర్, ఓకే, కాలన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రో అని రాస్తున్నా, అగైన్ ప్రో. ఓకే, ఇప్పుడు చూడండి యాడ్ అండ్ ఆఫ్టర్ అంటే యాడ్ ఆఫ్టర్ అంటేనేమో ప్రో తర్వాత వస్తుంది, యాడ్ బిఫోర్ అంటేనేమో ప్రో కంటే ముందల కొత్త షీట్ అయితే వస్తుంది అనమాట. నేను సింపుల్గా ఫంక్షన్ ఎఫైర్ అయితే ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని అయితే నేను డ్రాగ్ చేస్తున్నా ఇక్కడికి, అండ్ ఇప్పుడు ఫంక్షన్ ఎఫైర్ నేను ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు ప్రో తర్వాత మనకైతే కొత్త షీట్ వస్తుంది అనమాట. ఆల్ రైట్. సో గైస్ ఇక్కడ నేను ప్రోకి ముందు ఇంకోసారి షీట్స్ అని రాయాలి, ఎందుకంటే దానికి అర్థం కాదనమాట. మనం సింపుల్గా ప్రో అంటే ఏ ప్రోని మనం లైక్ రిఫర్ చేస్తున్నాం అనేది దానికి అర్థం కాదు. ఇఫ్ ఐ రన్ దిస్ దాన్ మనకైతే మీరు చూడొచ్చు ప్రో తర్వాత షీట్ 9 అయితే యాడ్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది రన్ చేసినా ఇదైతే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ షీట్స్ అని రాయాలన్నమాట. సో ఇఫ్ ఐ అగైన్ రన్ దిస్ మీరు చూడొచ్చు ప్రోకి ముందు షీట్ 10 అనేది యాడ్ అయిందనమాట. సో ఇన్ కేస్ మనం నేమ్ లేదు, జస్ట్ రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇది మొత్తం కూడా అవసరం లేదు మనకి. సో గైస్ ఇన్ కేస్ మన దగ్గర నేమ్ లేదు, ఓన్లీ షీట్ రిఫరెన్స్ నెంబర్ మాత్రమే ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు, నేను ఫస్ట్ దీన్ని అయితే కాపీ చేస్తున్నా. కాపీయింగ్ ఐఎమ్ పేస్టింగ్ హియర్, అండ్ ఇక షీట్స్ తర్వాత ప్రో ప్లేస్లో మీరు సింపుల్గా ఏం లేదు, ఇక్కడ షీట్ 11 అని నేను కొట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే షీట్స్ ఆఫ్ షీట్ 11 అంటే షీట్ 11 కంటే ముందు మనకైతే ఇంకొక షీట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లెట్ మీ డ్రాగ్ దిస్ హియర్ అండ్ లెట్ మీ రన్ దిస్, అండ్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు షీట్ 12 అయితే యాడ్ అయిందనమాట. సో గైస్ ఐ హోప్ మీకు అయితే కొత్త షీట్స్ని ఎలా యాడ్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైనా షీట్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్ ఏ టైం నేమ్ ఎలా ఇవ్వాలి అనేది క్వశ్చన్ అనమాట. సో ఏం లేదు, ఐమ్ అగైన్ పుట్టింగ్ అనదర్ మాడ్యూల్ హియర్, అండ్ ఇక్కడైతే మనము నేమ్ ఇద్దాం దీనికి, నేమ్ షీట్. ఓకే, సబ్ నేమ్ డాట్ ఎస్ ఓపెన్ రైట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఇక్కడ షీట్స్ డాట్ యాడ్, ఇందాక నేను షీట్స్ డాట్ యాడ్ అంటే మనకి కొత్త షీట్ వస్తుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు యాడ్ తర్వాత సింపుల్గా నేమ్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే ఓకే అనేసి ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి కొత్త షీట్ అనేది ఓకే నేమ్తో ఒకటి యాడ్ అవుతుంది అనమాట. యూ కెన్ సీ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే ఎడమైంది, ఓకే 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 యా, ఇఫ్ ఐ రన్ దిస్ ఓకే అనేది ఇక్కడికి వచ్చేసింది, మీరు చూసారా. సో ఇలా ఎట్ ఏ టైం మనం కొత్త షీట్ని విత్ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉందన్నమాట, ఇప్పుడు నేనైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఓకే నేమ్తో మనకు కొత్త షీట్ అయితే ఉందన్నమాట. ఇఫ్ ఐ రన్ దిస్ మీరు చూసారా డీబగ్ అయితే వచ్చిందనమాట. నేను ఇక్కడ ఓకే ప్లేస్లో నేను ఏదైనా ఓకే ఓ అని కొట్టాను అనుకోండి, ఇప్పుడు రన్ అవుతుంది ఇది మీరు చూడొచ్చు, ఇదిగోండి ఓకే ఓ అని అయితే మనకి వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ రీనేమ్ యువర్ షీట్ అండ్ ఆల్. సో ఇప్పుడు మనం మీ దగ్గర ఎలాంటి షీట్ ఉన్నా దాన్ని ఎలా రీనేమ్ చేయొచ్చో చూద్దాము. సో దానికి కూడా నేను కొత్త మాడ్యూల్ తీసుకున్నా. మీకైతే డౌట్ రావచ్చు ఎందుకు బ్రో ఇన్ని మాడ్యూల్స్ తీసుకున్నావు అని. సో అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ లైక్ వీడియోస్ అండ్ ఆల్ అంటే మ్యాక్రోస్ ఎండింగ్లో నేనైతే ఇది మీకు ఇస్తాను, సో దట్ మీరు రిఫరెన్సింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఏది ఏంటి అనేది. సో ఇక్కడ నేను రీనేమ్ షీట్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ సబ్ ఆర్ఎస్ అని కొట్టేసి, ఆర్ఎస్ అంటే ఆర్ఎస్ 100 అనుకుంటారేమో. సో ఇక్కడ నేను షీట్స్ 1 అనేసి ఇచ్చేసి, అంటే ఫస్ట్ షీట్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు హాయ్ అని పెడతా. హాయ్ ఆల్రెడీ ఉన్నట్టుంది కదా, సారీ పీకే పెడతా. అండ్ ఇక్కడ వచ్చేసి షీట్స్, ఇక్కడ నేను షీట్ నేమ్ ఇవ్వాలన్నమాట. లెట్స్ సే ఓకే ఓ ఉంది కదా, ఓకే ఓ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పోలీస్. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్ మీరు చూడొచ్చు ఇప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుందో. ఐ విల్ గో విత్ స్టెప్ ఇంటూ. ఇప్పుడు చూడండి షీట్ 1 అనేది, అంటే ఈ షీట్ 1 నేమ్ అనేది పీకే లాగా మారుతుంది. మీరు చూడొచ్చు పీకే లాగా అయిపోయింది అనమాట షీట్ 1 అనేది. ఇప్పుడు షీట్ ఓకే నేమ్ వచ్చేసి పోలీస్ లాగా మారాలని ఇచ్చాను. ఓకేఓ అనేది పోలీస్గా చేంజ్ అయింది అనమాట నేమ్ అయితే. సో దిస్ ఈజ్ హౌ యూ చేంజ్ ది నేమ్స్ ఆఫ్ ది షీట్ అనమాట, అంటే రీనేమ్ చేయొచ్చు ఇలా మీరు ఈజీగా, చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడైతే మనకి పీకేలో హాయ్ 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 అని 5 rows అయితే డేటా ఉందన్నమాట. లెట్సే మనకి షీట్ 10లో వచ్చేసి ఏదో ఒక డేటా ఉంది. లెట్సే ఐఎమ్ రైటింగ్ సమ్ ఫార్ములా హియర్.
యా, ఇప్పుడు మనకి ఒక డేటా అయితే వచ్చిందనమాట షీట్ 10లో, అండ్ పీకేలో వచ్చేసి మనకి ఇంకో డేటా ఉంది. ఓకే, హాయ్ 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 అనేసి ఉంది. సో ఇలాంటప్పుడు నేను రిఫరెన్సింగ్ చేసుకోవాలంటే ఇది నాకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. లెట్స్ సే షీట్ 10 కాదు, షీట్ 9 తర్వాత ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, అంటే మనం ఇలా అయితే మూవ్ చేసుకొని చూడలేం కదా, కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. సో అలాంటప్పుడు మనం సింపుల్గా మ్యాక్రోస్ రాయొచ్చు అనమాట. పీకే కాపీని తీసుకెళ్ళి షీట్ 10 అవతలైనా ఇవతలైనా పెట్టచ్చు, అంటే ఆఫ్టర్ అయినా బిఫోర్ అయినా పెట్టచ్చు అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. సో సింపుల్గా నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేశాను మాడ్యూల్ కాపీ షీట్ అనేసి. సో సబ్ సిఎస్ మీకు అయితే తెలుసు కదా, ఎలా మనం సబ్ సిఎస్ ఆ సెన్స్ సబ్ ఎలా వస్తుంది మీకు తెలిసే ఉంటుంది. ఆఫ్కోర్స్ యూ బీన్ ఫాలోయింగ్ మై వీడియోస్ సిన్స్ లాంగ్ టైమ్ యాజ్ ఫార్ as I know. సో ఇక్కడైతే నేను షీట్స్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. షీట్స్ నేను పీకే ఇస్తున్నా, పీకే డాట్ కాపీ, అంటే పీకే అనేది కాపీ కావాలి, ఎక్కడికి కాపీ కావాలి అనేది, కాపీ అయ్యి ఎక్కడికి పేస్ట్ కావాలనేది మనం ఇప్పుడు వేయబోతున్నాం అనమాట. ఇక్కడైతే నాకు షీట్ 10 తర్వాత కావాలనుకోండి, అలాంటప్పుడు కాపీ ఆఫ్టర్ సెమీకోలన్ కోలన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను షీట్స్ ఇక్కడైతే నేను షీట్ 10 ఇవ్వచ్చు అనమాట. నేమ్ అయితే దానికి ఏం లేదు కాబట్టి ఇఫ్ సింప్లీ రన్ దిస్, నాకైతే షీట్ 10 తర్వాత అయితే పీకే కాపీ లాగా ఒకటి యాడ్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఆఫ్కోర్స్ నేను రెండుసార్లు క్లిక్ చేశాను. దేర్ఫోర్ పీకే2 అండ్ పీకే3 అయితే షీట్ 10 తర్వాత మనకి యాడ్ అయ్యాయి అనమాట. డేటా యాడ్ పెట్టినా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట గైస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం షీట్స్ని ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. మనకి ఎన్ని షీట్స్ ఉన్నా పర్లేదు, సింపుల్గా ఇది ఒక్క లైన్ రాసి ఆ షీట్ లైక్ నెంబర్ ఆర్ ఎల్స్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు షీట్ ట్యాబ్ కలర్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఇది చాలామందికి తెలిసిందే. ఆఫ్కోర్స్ ఏముందో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ట్యాబ్ కలర్ ఉంటుంది, ఇక్కడ ఏదో కలర్ ఇచ్చేస్తే ఆ షీట్ అనేది అలాంటి షీట్ ట్యాబ్ కలర్ అనేది అలా మారుతుందని. సో దీన్ని మనం మ్యాక్రోస్లో ఎలా రాయాలో చూద్దాము. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ న్యూ మాడ్యూల్ నౌ, అండ్ ఇక్కడైతే నేను షీట్ కలర్ ఒకటి రాస్తున్నాను. రైట్, ఇక్కడ సబ్ ఎన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, అండ్ ఇక్కడ వచ్చేసి మనం షీట్స్ ఓకే డాట్ ట్యాబ్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు వీబీ రెడ్ అనేసి రాస్తే, సో వీబీ రెడ్ అనేది మీకు తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. దెర్ విల్ బి 8 కాన్స్టెంట్ కలర్స్ అనమాట. కలర్స్ ఏంటి అనేది మీకు తెలుసు. సో ఆ ట్యాబ్ కలర్ అనేది ట్యాబ్ కలర్ అనేది నాకు రెడ్ కావాలని ఇచ్చాను అనమాట. ఇఫ్ ఐ సింప్లీ రన్ దిస్, మనకైతే చూడొచ్చు ఓకే అనేది రెడ్ కలర్లోకి మారిపోయింది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అదర్ దాన్ దిస్ దేర్ ఈజ్ అనదర్ ఆప్షన్. ఆఫ్ కోర్స్ నేనైతే దీన్ని సింపుల్గా కాపీ చేస్తాను, ట్యాబ్ డాట్ వరకు. ఓకే, ఇక్కడ నేను కలర్ ఇండెక్స్ అనేసి ఇచ్చేసి ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ ఇండెక్స్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. కలర్ ఇండెక్స్లో మనకి నెంబర్స్ 56 వరకు మాత్రమే ఉండే, దాన్ని తర్వాత అయితే అవి తీసుకోవు, ఎర్రర్ త్రో చేస్తాయి అనమాట. సో ఇక్కడ నేను 50 ఇస్తున్నా, అండ్ ఇఫ్ ఐ డ్రాగ్ దిస్ హియర్ అండ్ ఇఫ్ ఐ రన్ దిస్, ఇప్పుడైతే చూడొచ్చు ఓకే కలర్ మళ్ళీ చేంజ్ అయిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. లేదు నాకు ఓకేకి లైక్ నార్మల్ డిఫాల్ట్ కలర్కే వచ్చేయాలి అనుకుంటే, ఇప్పుడు మీరు సింపుల్గా ఇది మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తే అక్కడ ఏ కలర్ అయినా ఉండనియండి, అదైతే పోతుందన్నమాట. దీని అయితే నేను పైకి డ్రాగ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నది చూడొచ్చు ఓకే అనేది కలర్ పోయిందనమాట. సో ఐ హోప్ మీకు ఈ పాయింట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైనా షీట్ని హైడ్ అండ్ అన్హైడ్ ఎలా చేయాలి అది మనం చూద్దాము. సో దానికి ఇంకొక ఇన్సర్ట్ చేస్తున్నా, అండ్ హైడ్ అన్హైడ్. ఓకే, హైడ్. సో ఏముంది గాయ్స్, ఇక్కడ రైట్ క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు హైడ్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే షీట్ 12 కంప్లీట్గా హైడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడే రైట్ క్లిక్ చేసి అన్హైడ్ అనేది కొట్టేస్తే ఓకే కొట్టేస్తే మనకి షీట్ 12 అయితే అన్హైడ్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంది, రైట్. సో దీన్నే మనం మ్యాక్రోస్లో ఎలా రాయాలి. సో సబ్ ఏబి ఎంటర్. ఓకే, అండ్ ఇప్పుడైతే మనము షీట్స్ ఓకే డాట్ విజిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్రెడీ అది విజిబుల్గా ఉంది కాబట్టి మనం అయితే ఇక్కడ ఫాల్స్ అని రాస్తున్నాం, అంటే అది హైడ్ అయిపోతుంది అనమాట. విజిబుల్ ఫాల్స్ అని రాస్తే అది హైడ్ అవుతుంది అనమాట, లేదు ట్రూ అని రాస్తే అది అన్హైడ్ అవుతుంది అనమాట. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇక్కడ, నేను చూడొచ్చు. నేను రెండింటిని రన్ చేసి చూపిస్తాను సో దట్ మీకు అయితే ఒక ఐడియా వస్తుంది. సో సింపుల్గా నేను ఇప్పుడు ఫంక్షన్ F8 కొడుతున్నా, లేకపోతే స్టెప్ ఇంటూ కొడుతున్నా. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఓకే అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నేను ఓకే అనేది హైడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ట్రూ అని దీన్ని రన్ చేస్తే ఇప్పుడు ఓకే అనేది అన్హైడ్ అయిందనమాట. సో దిస్ ఈజ్ హౌ హైడింగ్ ఆర్ అన్హైడింగ్ వర్క్స్ అనమాట వెన్ ఇట్ కమ్స్ టు షీట్. నా ఫైనల్గా ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి. లెట్స్ సే ఇక్కడ నాకు ప్రొటెక్ట్ షీట్ అని ఉంది. ప్రొటెక్ట్ షీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట, పాస్వర్డ్ టు అన్ప్రొటెక్ట్ షీట్. సో 1 2
3 ఇస్తున్నా అండ్ ఓకే కొట్టేస్తున్నా. మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతాం, 1 2 3 కొట్టేసి ఓకే కొట్టేస్తే ఇప్పుడు షీట్ 12లో ఎవ్వరు లైక్ ఏమీ ఎడిట్ చేయలేరు. మీరు చూడొచ్చు ఏమీ లేవు అనమాట. ఇక్కడ లేదు నేను ఇక్కడ హాయ్ రాద్దాం అనుకుంటుంటే ఇది చూడండి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని చూపిస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని అన్ప్రొటెక్ట్ చేస్తేనే అది పాసిబుల్ అనమాట రాయడానికి ఏమైనా సరే. చూడొచ్చు మీరు, అంటే నేను ఇక ఫార్ములాస్ ఎక్సెట్రా ఏమి ఇవ్వలేను, ఏదో ఇన్సర్ట్ కానివ్వండి ఏమైతే చేయలేను అనమాట. సో అలాంటప్పుడు దీన్ని సింపుల్గా అన్ప్రొటెక్ట్ షీట్ కొట్టేసి 1 2 3 కొట్టేసి ఓకే కొట్టేస్తే ఇప్పుడు అన్ప్రొటెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా రాయొచ్చు, ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్లో అయినా చూడొచ్చు లైక్ అన్ని ఎక్స్టర్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ ప్రొటెక్ట్ ఆర్ అన్ప్రొటెక్ట్ యువర్ షీట్ మాన్యువల్లీ. బట్ యూజింగ్ మ్యాక్రోస్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఆల్ట్ F11 కొట్టేస్తాను సింపుల్గా అండ్ ఐఎమ్ యాడింగ్ అనదర్ మాడ్యూల్ హియర్. అండ్ ఇక్కడైతే నేను పాస్వర్డ్ కాబట్టి పాస్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సబ్ యాజ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి నేను షీట్స్ పోలీస్ అని ఉంది కదా, సో POLICE.PROTECT పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ నేను పాస్వర్డ్ వచ్చేసి మనము 1 2 3 ఏదన్నా ఇంకేం గుర్తు రావట్లేదు. సో ప్రొటెక్ట్ పాస్వర్డ్ అంటే ఆ షీట్ అయితే మనకి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అవుతుంది. ఇన్ కేస్ అన్ప్రొటెక్ట్ చేయాలనుకోండి, సో దింపుల్ ఏం లేదు, ఇక్కడ అన్ప్రొటెక్ట్ అని రాయొచ్చు. అన్ప్రొటెక్ట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. సో ఫస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు పోలీస్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అనమాట, మనం ఏం చేయలేము. ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి నేను కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నాను, పాస్వర్డ్ కావాలని వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎక్స్టర్స్ ఏమి మనకి లైవ్లో లేవు అనమాట. సో ఇప్పుడు సెకండ్ వన్ నేను రన్ చేస్తే అది అన్ప్రొటెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను చూడండి, అండ్ హోమ్లో కూడా చూడొచ్చు అన్నీ అయితే బ్యాక్ వచ్చేసాయి అనమాట, బ్యాక్ ఇన్ కంట్రోల్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ గివ్ పాస్వర్డ్స్ టు యువర్ షీట్స్ అనమాట. చాలా సింపుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫైనల్గా ఏదైనా షీట్ని ఎలా యాక్టివేట్ చేస్తాం, ఏదైనా షీట్ని ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను యాక్టివేట్ షీట్ యాక్టివేట్ షీట్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు సబ్ ఎస్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. లెట్స్ సీ ఓకే, అసలు ఫస్ట్లీ షీట్ యాక్టివ్గా ఉండడం అంటే ఏంటో మీకు తెలియాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ఉన్న షీట్స్లో అన్నిట్లో పోలీస్ అనేది యాక్టివ్గా ఉందన్నమాట. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు లెట్స్ సే షీట్ 4 అనేది యాక్టివ్గా ఉన్నా అంటే ఇక్కడ నేను ఏదైనా రాయొచ్చు, కానీ నేను షీట్ 4లో అయితే ఏం రాయలేను అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ పాయింట్. ఇక్కడ మీకు హైలైట్ కూడా అవి చూపిస్తుంది చూడండి సెలెక్ట్ అయినట్లు. సో దిస్ ఈజ్ వాట్ యాక్టివేషన్ మీన్స్ అనమాట గైస్. సో ఇక్కడైతే నేను షీట్స్ నేమ్ అయితే ఇవ్వాలి కాబట్టి ఓకే ఇస్తున్నా. ఓకే డాట్ యాక్టివేట్ అని రాస్తే షీట్ లైక్ ఓకేలోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. మీరు చూడొచ్చు ఐమ్ సింప్లీ రన్నింగ్ దిస్. ఓకే ఇక్కడ యాక్టివేట్ స్పెల్లింగ్ మనం తప్పించాము. ఓకే మై బ్యాడ్. సో ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ చూడండి ఓకేలోకి అయితే మనం వెళ్ళిపోయామన్నమాట. సో దిస్ ఈజ్ వన్ స్టెప్. లేదు ఇన్ కేస్ నేను మళ్ళీ పోలీస్కి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ మీరు షీట్స్ పోలీస్ డాట్ సెలెక్ట్ అని అయినా మీరు ఇవ్వచ్చు అనమాట. కరెక్టే కదా స్పెల్లింగ్. సో ఇఫ్ ఐ రన్ దిస్ 1-on-1 అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ఇప్పుడు చూడండి మీరు పోలీస్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో దట్ ఈస్ హౌ లైక్ యాక్టివేషన్ ఆర్ సెలెక్టింగ్ వర్క్స్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాక్రోస్ అనమాట. సో ఇది మనకి ఎప్పుడు బాగా యూజ్ అవుతుందంటే లెట్స్ సే మన దగ్గర ఒక 90 or 80 షీట్స్ ఉన్నాయి మన దగ్గర. సో 81st షీట్లో మనకి డేటా ఏముందో మనకు కనిపించాలి. సో అలా అయితే మనం ఒక్కటి సెలెక్ట్ చేసుకొని పోయినా లేకపోతే స్క్రోల్ చేసుకొని పోయినా చాలా టైం పడుతుంది అండ్ కొన్నిసార్లు చిరాకు కూడా లేస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు సింపుల్గా ఇలా కొట్టేయచ్చు అనమాట. ఇన్కేస్ నేమ్ తెలిస్తే ఓకే ఆర్ పోలీస్ ఆర్ వాట్ ఎవర్ నేమ్ అయితే మీరు ఇచ్చేయచ్చు. లేదు బ్రో నాకు నేమ్ తెలియదు అనుకుంటే సింపుల్ నేను ముందర చెప్పాను కదా. సో షీట్స్ ఇండెక్స్ ఇవ్వాలన్నమాట. 81 అయితే మనం 81 ఇచ్చేసి క్లోజ్ చేయొచ్చు. కాకపోతే నాకు 81 షీట్స్ లేవు కాబట్టి యాజ్ ఆఫ్ నో నేనైతే నాకు 12 షీట్స్ అయితే ఉన్నాయి అనుకున్నా. సో 12 నెంబర్ ఇచ్చేసి డాట్ యాక్టివేట్ అనేసి రాస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్ 12th షీట్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాను నేను యాజ్ ఫార్ as I know. సో ఇప్పుడు చూడొచ్చు PK3 అనేది నాకు 12th షీట్ అనమాట. దీంట్లోకి నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. లేదు మీ దగ్గర 81 షీట్ నెంబర్ ఉంది అంటే అది 81th షీట్ అని మీకు తెలుసు, కాకపోతే దాని నేమ్ తెలియదు లేకపోతే అది ఏ పొజిషన్లో ఉందో తెలియదు. అంటే 81 తర్వాత మనకి 80, 79 అట్లా ఆ షీట్స్ ఉన్నాయి. సో అది కరెక్ట్గా ఇండెక్స్ దాని పొజిషన్ ఏంటనేది మనకు తెలియదు. అలాంటప్పుడు మీరు సింపుల్గా షీట్ 81 అని అయినా కొట్టచ్చు అనమాట. ఇక్కడ నేను షీట్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో షీట్ 9 అని కొడుతున్నా. 9 ఉందో లేదో నాకు తెలియదు. సో లెట్స్ సే 6 అని కొడుతున్నా. ఓకే బ్రాకెట్ క్లోజ్ డాట్ సెలెక్ట్ అని రాస్తే సో ఇప్పుడు షీట్ 6 ఎక్కడ ఉందో అంటే ఆ నేమ్తో ఏమైతే ఉందో దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ఇఫ్ ఐ రన్ దిస్ మీరైతే చూడొచ్చు షీట్ 6లోకి అయితే డైరెక్ట్గా వచ్చేసామన్నమాట మనం. మీరు చూడొచ్చు.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షీట్స్ గైస్. ఐ హోప్ మీకు ఇది కొంచెం లెంతీగానే ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇన్ఫర్మేషన్ అయితే మంచిగానే మీకు అనుకుంటున్నాను. ఇఫ్ యూ థింక్ యూ లెర్న్ సంథింగ్, ప్లీజ్ డోంట్ ట్రై టు లైక్ ద వీడియో at the moment, and మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ యూ కెన్ రీచ్ అవుట్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండర్. నేను ఫర్ షూర్ రిప్లై అయితే ఇస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండర్ QR కోడ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. దాట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. దెన్ టేక్ కేర్, బై.